హల్లెలూయా. మీ అందరికీ నా యొక్క వందనాలు. ఈరోజు లేఖన భాగం యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఆయన హెచ్చవలసి ఉన్నది, అనగా యేసుక్రీస్తుల వారు హెచ్చవలసి ఉన్నది. హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా మారాలి, ఉండాలని కోరుకుంటున్నాను. అనగా మీ ఆఫీస్లోనూ, మీ కాలేజీలోనూ, స్కూల్లోనూ, మీరు ఎక్కడున్నా కానీ, మీ ఇంట్లో ఉన్నా కానీ, మీరు కొత్త వారికి ప్రభువును పరిచయం చేయడమో లేకపోతే పాటలు పాడుకుంటూ మీరు ఆత్మలో ఆనందిస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. దయచేసి సమయాన్ని వేస్ట్ చేయొద్దు. మన యవ్వన బిడ్డలకి చెప్పండి, సమయాన్ని వేస్ట్ చేయొద్దని. మన యువతరం లేచిన దగ్గర నుంచి మొబైల్ పట్టుకొని తమ అమూల్యమైనటువంటి సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు. ఆలస్యంగా నిద్రలేస్తున్నటువంటి యువత ఉదయాన్నే లేచి బైబిల్ చదువుదామనేటువంటి ఆలోచన లేకుండా, వాక్యంలో విషయాలు తెలియకుండా ఇలా ఉంది మన యువత పరిస్థితి. ఇటువంటి యువత రాబోయే రోజుల్లో క్రైస్తవ సంఘానికి ఆశీర్వాదకరమైన యువత కాదు, కానీ శపితమైనటువంటి యువతగానే మారుతుంది. దేవుని ప్రేమ అనుభవించలేనప్పుడు, దేవుని వాక్యం ద్వారా, దేవునితో సహవాసం ద్వారా దేవుని ప్రేమ అనుభవించలేనప్పుడు లోకపు ప్రేమ వైపు మన యవన బిడ్డలు మలుక్కుంటారు. కాబట్టి ఈ దినం ప్రత్యేకంగా మనం యవన బిడ్డల కోసం ప్రార్థించబోతున్నాం. స్తోత్రం. యవన బిడ్డలు తప్పుదారులో ఉండకుండా, యవనస్తులు తప్పక తొట్టిల్లుదు కదరా అని సమర్థించడం సరికాదు. అలాగైతే ప్రశ్న, యోసేపు తొట్టిల్లలేదే, దానియేలు తొట్టిల్లలేదే, యేసుక్రీస్తు తొట్టిల్లలేదే? వాళ్ళందరూ ముసలోళ్ళు కాదుగా, వాళ్ళందరూ యవన కాలంలోనే ఉన్నారుగా. ఎవరో తొట్టిల్లిన యవనస్తుల్ని చూసి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనే వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, తప్పక తొట్టిల్లాల్సిందే అని కాదు, రూల్ కాదు అది. తొట్టిల్లొచ్చు, తొట్టిల్లకపోవచ్చు. మోస్ట్ ప్రాబబుల్లీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి తొట్టిల్లుతారు అని దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. కానీ ఏముందండి, తొట్టిల్లుతారని రాయబడింది కాబట్టి నేను తొట్టిల్లాను, లేకపోతే తొట్టిల్లుతానా ఏంటి అని ప్రశ్నించడం విడ్డూరమే, కానీ అది సమంజసం కాదు అనే సంగతిని గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన మాటలు, హింసించబడిన యేసు, హింసించబడినటువంటి యేసుకు దేవుడు చేసిన మేళ్ళు, దేవుడు ఆయనకు అనుగ్రహించిన కృప, లేదు అంటే ఆయనకు విరోధముగా రూపించబడిన ఈ ఆయుధం ఫలించకుండా చేయడం, ఇవి గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. ఇస్సాకు, తన సేవకుడైన తన కుమారుడైన ఇస్సాకు పరిహాసం చేయబడ్డాడు. దాని ద్వారా శారమ్మగా బాధేసింది. శారమ్మగా బాధేయడం వలన కుటుంబంలో సమస్య వచ్చింది. కుటుంబంలో సమస్య రావడం వలన హాగరు తరిమివేయబడింది. ఇవన్నీ మనకు తెలిసిన స్టోరీసే. లోతు ప్రతిరోజు స్థానికుల యొక్క, లోకల్ పీపుల్ యొక్క, నేటివ్ పీపుల్ యొక్క కామ వికారయుక్తమైనటువంటి, వాళ్ళ అసహ్యమైనటువంటి, అవాచ్యమైనటువంటి, నీచమైనటువంటి ఆ చర్యల వలన సఫర్ అయ్యాడు. తన్ను తాను నొప్పించుకుని వచ్చాడు. వాళ్ళు నొప్పించడం ఒక ఎత్తు. 7వ వచనంలో వాళ్ళు నొప్పించడం గురించి రాయబడింది. 8వ వచనంలో తను తాను నొప్పించుకుంటున్నాడు. ఇప్పుడు తిరిగి బంధువు అయినటువంటి అబ్రహాము దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వేరొక చోటికి ఎక్కడికి వెళ్ళే అవకాశం లేదు. ఎక్కడికి వెళ్ళాలి? అలవాటైన స్థలాన్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళగలడు? అందుకనే అటు ఇటు కదలలేని పరిస్థితిలో ఉండి ప్రతిరోజు ఇబ్బంది పడుతున్నాడు. దెలీలా చేత ప్రతిరోజు ఇబ్బంది పడినటువంటి సంసోనులాగా, పోతీఫరు భార్య చేత ప్రతిరోజు శోధించబడినటువంటి యోసేపులాగా ఆయన పరిస్థితి అలా ఉంది. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా.
లోతు పరిస్థితి మనం ఆలోచించాం, కానీ దేవుడు లోతును దేవదూతల ద్వారా తప్పించాడని. దేవుని ప్రణాళిక ద్వారా ఇస్సాకును తప్పించి, దేవదూతల ద్వారా లోతును తప్పించి, దేవుని ప్రజలని తన ఆత్మను వారి మీద ఉంచడం ద్వారా, ఆత్మాభిషేకాన్ని ఉంచడం ద్వారా, ఆత్మావేశాన్ని ఉంచడం ద్వారా, అనగా లూకా సువార్త 21వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్టుగా వాళ్ళకి హింసలు కలుగుతాయి. హింసించబడ్డారు వాళ్ళు మొదటి శతాబ్దంలో. దేవుని బిడ్డలకు ఎప్పుడు హింసలు ఉంటాయి, ఎప్పుడు శ్రమలు ఉంటాయి. అనగా జీవితాంతం మొత్తం 7 ఏళ్ల శ్రమకాలం లాంటిది అని కాదు దాని అర్థం. గ్రేట్ ట్రిబులేషన్ అని కాదు దాని అర్థం. జాకబ్స్ ట్రబుల్ అని కాదు దాని అర్థం. దాని గురించి మనం జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం ఆలోచించిన చివరి విషయం ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 13-14 వచనాల్లో ఒక స్త్రీని గురించి రాయబడింది. సూర్యుని ధరించి చంద్రుని మీద నిలిచినటువంటి ఒక స్త్రీ. ఆమె ఎవరు ఏంటి అనే దాని గురించి. ఆమె సంఘము కాదని, ఆమె సంఘమేనని, సంఘము 4వ అధ్యాయంలో ఎత్తబడింది కాబట్టి ఆమె సంఘము కాదని, ఇజ్రాయేలు జనాంగమని, లేదు సంఘం ఎత్తబడలేదు కనుక సంఘము శ్రమకాలం తర్వాత ఎత్తబడుతుంది, లేకపోతే శ్రమకాలపు మధ్యలో ఎత్తబడుతుంది కాబట్టి ఆమె సంఘమేనని, ఇలా భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. కానీ మనం వాటిలోకి వెళ్ళడం లేదు. కానీ మనం అక్కడి నుంచి గ్రహించాల్సిన పాయింట్, ఆ స్త్రీ ఎవరో అనేది పక్కన పెట్టేసేయండి. ఆ స్త్రీకి ఏం జరిగింది? ఆ స్త్రీని మింగాలని, ఆ స్త్రీని లేకుండా చేయాలని ఘట సర్పము, డ్రాగన్ ప్రయత్నం చేసింది. అంతేకాకుండా శిశువు పుట్టగానే ఆ స్త్రీ ఎదుటికి వచ్చి నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఆమెకు రెక్కలు 2 దేవుడిచ్చాడు ఎగరడం కోసం. నిర్ణయించబడిన స్థలంలో అరణ్యములోకి వచ్చేసి అదే నిర్ణయించబడిన స్థలం అనుకుంది ఆ స్త్రీ. కానీ వేరొక స్థలాన్ని దేవుడు నిర్ణయించాడు. నువ్వు అనుకున్నది దేవుడు నిర్ణయించిన స్థలం కాదు. దేవుడు నిర్ణయించిన స్థలం వేరొకటి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తాను చేస్తుంది మినిస్ట్రీ అనుకుంటున్నాడు పేతురు, కానీ తనకిష్టం లేని చోటికి వేరొకడు తీసుకొని పోతాడు. అది రియల్ మినిస్ట్రీ అని అతను గుర్తుపెట్టుకోవాలి. మనకు నచ్చిన చోటికి, కానుకలు ఇచ్చే చోటికి, మనల్ని పొగిడే చోటికి తీసుకుని దేవుని చిత్తంలో ఉన్నానండి అని సంతోషపడుతున్నారేమో. స్తోత్రం. వేరొకడు నీకు ఇష్టము కాని చోటికి నేను తీసుకుని వెళ్తాడు. స్తోత్రం. దాన్ని మనం మర్చిపోకూడదు. మన ఇష్టాలు ఇప్పుడు జరుగుతున్నాయి, రాబోయే రోజుల్లో మన ఇష్టాలు జరగకపోవచ్చు. మన ఇష్టాలు జరగవు అంటే దాని అర్థం దేవుని ఇష్టం జరగాలని అర్థం, పరలోక చిత్తం నెరవేరాలని అర్థం. భూమి చిత్తం కాదు, మనుషుల యొక్క చిత్తం కాదు, ప్రభుత్వాల యొక్క చిత్తం కాదు, దైవ చిత్తం నెరవేరాలని దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచించిన విషయాలు, ఆ స్త్రీకి 2 రెక్కలను దేవుని కృప అనుగ్రహించబడింది, స్పెషల్ గ్రేస్ అనుగ్రహించబడింది. ఎగిరిపోయే శక్తి, పరిశుద్ధాత్మ శక్తి, పునరుత్థానపు శక్తి ఆమెకు అనుగ్రహించబడింది. స్తోత్రం, హల్లెలూయా. అది ఒక సూచన అని 12వ అధ్యాయంలో రాయబడింది 1వ వచనంలోనే. పరలోకమందు నేను ఒక సూచన చూశాను, ఒక సైన్ అని అక్షరార్థంగా ఉన్నట్టుగా చదువుకొని అలాగే ఉంది కదా అనుకోకూడదు. కళ కాబట్టి, సింబాలిక్గా ఉంది కాబట్టి, ఏదో విషయాన్ని సూచిస్తుంది కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇలాగా మనం గత ఎపిసోడ్లో ఆలోచించిన విషయాలు ఇవి. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. స్తోత్రం. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి ద ప్యాషన్ ట్రాన్స్లేషన్ TPNT అనే తర్జుమా నుంచి నేను చదువుతున్నాను. యోహాను సువార్త 5వ అధ్యాయము
4వ వచనం. స్తోత్రం, స్తోత్రం. ఐ స్పీక్ టు యూ an eternal truth. If you embrace my message and believe in the one who sent me, you will never face condemnation. In me, you have already passed from the realm of death into eternal life. స్తోత్రం, స్తోత్రం. తర్వాత రాయబడిన మాటలు 2 రకాల పునరుత్థానాల గురించి రాయబడ్డాయి. తర్వాత బాప్తిస్మిచ్చి యోహాను గురించి అధ్యాయంలో రాయబడింది. మనం ఆలోచిస్తున్న మాట విశ్వాసి యొక్క ఆశీర్వాదాలు, బ్లెస్సింగ్స్ ఆఫ్ ది సెయింట్స్, బ్లెస్సింగ్స్ ఆఫ్ ది బిలీవర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3 పాయింట్లు అయితే ఒక క్లుప్త సందేశాన్ని మీకు అందించాలని ఆశపడుతున్నాను. వాట్ ఆర్ ది బ్లెస్సింగ్స్ ఆర్ బెనిఫిట్స్ ఆఫ్ ఎ బిలీవర్? ఏం బెనిఫిట్సే లేవండి అతనికి, ఏం బ్లెస్సింగ్సే లేవండి అనుకుంటారేమో. కాదు, ఇహ పరమందును 100 రెట్లు పొందుకుంటావు అని యేసు ప్రభు పేతురుతో అన్న మాట మనం మర్చిపోకూడదు. 100 రెట్లు. స్తోత్రం, హల్లెలూయా. అలాగైతే మనం ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాల్సిన మాటలు. విశ్వాసికి ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. కారణం ఏంటంటే ఒక విశ్వాసి ఆశీర్వాదమునకు వారసుడు ఒకటికే పిలువబడ్డాడు, శాపానికి వారసుడు ఒకటి కానీ కాదు. అక్కడ సాతానుడు కూడా ఆశీర్వాదం లాంటిది మనకు చూపించి మనల్ని ఆశీర్వదిస్తానని తన వైపు తిప్పుకొని, తన ప్రణాళిక వైపు, తన మతం వైపు తిప్పుకునే అవకాశం ఉంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఏంటి విశ్వాసి యొక్క ఆశీర్వాదాలు ఏంటి? 24 చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. కానీ 24 వచనంలో మనం ఒక మాట చదువుకుంటాం. నా మాట విని నన్ను పంపినవాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాడు. చాలండి సార్. నా మాట విని, నన్ను విశ్వసించండి కాదు, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి. ఫెయిత్ ఇన్ ద ఫాదర్, ఫెయిత్ ఇన్ ద వన్ హూ సెంట్ జీసస్ క్రైస్ట్. నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, దట్స్ గుడ్. నాలో కూడా, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. తండ్రి అయిన దేవుని మీరు విశ్వసించారు, కుమారుడైన దేవుని విశ్వసించండి. అనగా తండ్రి కుమారులు ఒకటే, అనగా వాళ్ళిద్దరి మధ్యలో చక్కటి ఐక్యత ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న మాటలు ఏంటి, ఏం ప్రయోజనాలు ఉన్నాయి విశ్వాసికి? నేను విశ్వాసినేనండి, నాకు ఎటువంటి ప్రయోజనాలు లేవు. ప్రయోజనాలు అంటున్నప్పుడు భౌతికమైనవి కావచ్చు, ఆత్మ సంబంధమైనవి కావచ్చు, అద్భుతాలు కావచ్చు, ఆశ్చర్యకార్యాలు కావచ్చు, ఆర్థికపరమైన దీవెనలు కావచ్చు, ఏదైనా కావచ్చు. స్తోత్రం, స్తోత్రం. విశ్వాసి యొక్క ఆశీర్వాదాలు 1:24 వచనంలో అయితే మొదటి భాగంలో మనం చదువుకున్నట్టుగా విశ్వాసి పొందుకునేటువంటి ధన్యత లేదా పొందుకునేటువంటి ఆశీర్వాదం ఏంటంటే నిత్యత్వాన్ని లేకపోతే నిత్య జీవాన్ని పొందుకుంటాడు. స్తోత్రం. హీ విల్ ఇన్హెరిట్ ద ఇటర్నల్ లైఫ్, అనగా నిత్య జీవాన్ని సంపాదించుకుంటాడు. ఎవరు? అందరు కాదు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో రాయబడింది, ఆయనందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక కొనసాగుతాడు, ఉంటాడని కాదు, నశింపక నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అంటే దాని అర్థం పాతాళానికి పోకుండా పరలోకాన్ని చేరుకుంటాడు. పాతాళం ఒకవేళ మజిలీ అవుద్దేమో కానీ పరలోకం మాత్రం జన్మస్థలం అని చెప్పడం. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. 3 ఆశీర్వాదాల గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఒకటి నిత్యత్వం. నిత్యత్వం అనే దానికి 2 పదాలు ఉపయోగించబడ్డాయి. ఒకటి ఎటర్నల్ లైఫ్ అన్నారు, రెండోది ఎవర్ లాస్టింగ్ లైఫ్ అన్నారు. ఈ రెండింటి మధ్యలో తేడాలు ఉన్నాయని, తేడాలు లేవని ఇలా
బైబిల్ పండితుల మధ్యలో వివాదాలు ఉన్నాయి. ఏ ఇద్దరు బైబిల్ పండితులు కూడా ఒక విషయాన్ని సార్ చెప్పింది కరెక్టేనండి, లేదా ఆయన చెప్పింది కరెక్టేనండి అని ఏకీభవించారట. వీళ్ళు మాత్రమే కాదు, థియాలజియన్స్ మాత్రమే కాదు, సైంటిస్టులు ఏమైనా ఒప్పుకుంటారేంటి? ఏదో రూథర్ఫోర్డ్ ఏదో చెప్పాడు, అది తప్పండి, అది అలా కాదు, ఆటంలో లేకపోతే ఉన్నటువంటి పార్టికల్స్ అది అలా కాదండి, దాని మోషన్ అలా కాదండి, ఇలాగండి అని చెప్పారు. స్తోత్రం. గమనించండి, మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు. ఇద్దరి మనుషుల మధ్యలో విభేదం, ఒక తండ్రి కుమారుడు లేదా కుమార్తె వాళ్ళ మధ్యలో భేదం, అంటే అవగాహన లేదు, యూనిటీ లేదు. ఇలాంటి ఎన్నో పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. నన్ను విశ్వసించి నా మాట విని, అనగా నా ప్రసంగం విని, నా సత్యం విని, నా బోధన విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, స్తోత్రం, హల్లెలూయా, నశింపక నిత్య జీవం పొందినాడు, వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడు. స్తోత్రం. నిత్య జీవం అంటే ఏంటి? నిత్య జీవం అంటే మా సాధారణంగా ఏమనుకుంటున్నామంటే మరణం తర్వాత ఒక జీవితం ఉంటుంది, పరలోక సంబంధమైన జీవితం, అనగా తీర్పు తర్వాత లేకపోతే మనకు విధించేటువంటి ఒకటి శిక్ష లేదంటే ప్రతిఫలం. అందరికీ శిక్ష రాదు, అలాగని అందరికీ ప్రతిఫలం రాదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటి గురించి రాబోయే రోజుల్లో ఒకవేళ అవకాశం ఉంటే ఎస్కటాలజీ అనగా అంత్య దినాల శాస్త్రం గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అదే సమయంలో ఇవి ఏ చిన్న విషయమైనా పబ్లిక్ వెళ్తే అది కొద్దిగా అభ్యంతరకరంగా ఉంటుందని మనం ఆలోచిస్తున్నాం. సరే, దేవునికి స్తోత్రం. ఒకటి, విశ్వసించిన వానికి నిత్య జీవం దొరుకుతుంది, నిత్య జీవం పొందుకుంటారు, వాళ్ళకి దేవుడు అనుగ్రహించున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నీవు పంపించినట్టు నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము. నిత్య జీవం అంటే ఏదో అనుకుంటున్నాం, ఒకవేళ మీరు అన్నట్టు పరలోకమనో లేకపోతే నిత్యత్వంలో ఉండేటువంటి మనం నివసించబోయేటువంటి స్థలం పరలోకం. ఎటర్నల్ లైఫ్ మీన్స్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ యూ యాజ్ ద వన్ ట్రూ గాడ్, and to know and experience Jesus Christ as the Son whom you have sent. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు మాట ఏంటంటే యోహాను సువార్త మనం 17వ అధ్యాయంలో మనం ఆలోచించిన మాట 3వ వచనం. ఎటర్నల్ లైఫ్ అంటే ఏంటో, శాశ్వతమైన జీవం అంటే ఏంటో, అనంత జీవన్ అంటే ఏంటో. Eternal life means to know and experience you as the only true God. దేవుని స్తోత్రం. అనగా యేసునందు విశ్వాసం ఉంచువారు, యేసు మాట యందు విశ్వాసం ఉంచువారు, యేసు పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు, స్తోత్రం, నిత్య జీవాన్ని పొందుకుంటారు. రెండవది, ఇదే అధ్యాయంలో 24వ వచనం 2వ భాగం మనం గమనించినట్టయితే, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. వాడికి నిత్య జీవం ఓకే, బాగానే ఉంది, దట్స్ ఓకే, దట్స్ వండర్ఫుల్ బ్లెస్సింగ్. రెండవది, స్తోత్రం, హల్లెలూయా, వాడు తీర్పులోనికి రాక, తీర్పులోకి వస్తే శిక్షా విధి ఉండే అవకాశం ఉంది, కాగా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటి ఉన్నాడని, మరణములోనే నిలబడ్డాడని కాదు, మరణ పంచుకుండా దాటుకొని వచ్చినప్పుడు మహిమ లేదా నిత్యత్వ పంచులో నిలబడ్డాడని అర్థం. దాటి ఉన్నాడు. ఎలా దాటి ఉన్నాడు? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
అతడు అక్కడే ఉండాల్సినోడు, అనగా అంధకారములో ఉండాల్సినోడు. కానీ ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాడు. అతన్ని దాటి ఉన్నాడు. అతన్ని ఎవరో దాటించారు. అతన్ని ఎవరో చేపెట్టి నడిపించాడు. ఒక గుడ్డివాడిని రోడ్డు దాటించేటప్పుడు, సార్ పట్టుకోండి నేనున్నాను అని తీసుకుని వెళ్తాం. అంటే అలాగే మనల్ని దాటించిన వాడున్నాడు. ఊరు దేశములో ఉండగా దేవుడు పిలిచి యూఫ్రటీస్ నదిని దాటించి వాగ్దాన దేశాన్ని అబ్రాహాముకి ఇచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచించాల్సిన మాట, రెండో మాట, వారికి నడిపింపు ఉంటుంది. అనగా రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో రాయబడింది, అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి, ఇట్టి మరణమునకు లోనకు శరీరం వచ్చి నన్ను ఎవడు విడిపిస్తారు, నా శరీరంలోంచి నన్ను ఎవరు బయటికి లాగుతారు, నా శరీరంలోంచి బయటికి నెట్టేస్తారు, తీసేస్తారు, నాలో నేను ఇరుక్కొని పోయాను, చిక్కొని పోయాను, నన్ను ఎవరు తీసుకుంటారు, నా లోపల ఉన్నదాన్ని ఎవరు తీసేస్తారు, నా లోపల ఉన్న నన్ను ఎవరు తీసేస్తారు, నా లోపల ఉన్న ఈగోని, స్వార్థాన్ని, అహాన్ని ఎవరు తీసేస్తారు. స్తోత్రం. తర్వాత 7వ అధ్యాయం 25వ వచనంలో దాని ఆన్సర్ ఉంది. ప్రభు అయిన క్రీస్తు, అది క్రీస్తు యేసు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా మనల్ని విడిపించగలిగిన వాడు, అద్దరి నుంచి విడిపించి ఇద్దరిలో నిలబెట్టగలిగిన వాడు, పాపపు బురదలో నుంచి విడిపించి క్రీస్తు అనే బండ మీద నిలబెట్టగలిగిన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి మనం ఆలోచిస్తున్నాం, స్తోత్రం, విశ్వాసికి ఉన్నటువంటి ఆశీర్వాదాల గురించి మనం ఆలోచిస్తున్నాం. వాటిలో మొట్టమొదటి ఆశీర్వాదం నిత్యత్వం దొరుకుతుంది. రెండవ ఆశీర్వాదం అతనికి నడిపింపు దొరుకుతుంది. నడిపింపు దొరుకుతుందంటే ఎక్కడికో వెళ్ళడానికి కాదు, దాటడానికి, దాటలేని వాటిని దాటడానికి. జలములలో పడి నువ్వు వెళ్ళినా అవి నిన్ను ముంచజాలవు, నిన్ను చంపజాలవు. నీకు విరోధంగా లేచినటువంటి ఏ అల కూడా అణిగిపోవలసిందే, కానీ ఏ ఆయుధమైనా కానీ నిర్వీర్యం కావాల్సిందే, కానీ ఫలించడానికి వీల్లేదు. స్తోత్రం. మూడో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం 46-47 వచనాలు. అతడు నన్ను గూర్చి రాసిన గనుక మీరు మోషేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు. మీరు అతని లేఖనములో నమ్మిన ఎడల నా మాటలు ఎలాగ నమ్ముదురు అని. 46వ వచనం, ఇఫ్ యూ రియల్లీ బిలీవ్డ్ వాట్ మోసెస్ హ్యాస్ రిటన్ దెన్ యూ వుడ్ ఎంబ్రేస్ మీ, ఫర్ మోసెస్ wrote about me. But since you don't believe what we wrote, no wonder you don't believe what I say. ఏంటండి మీకు తెలిసిన విషయాలు చెప్తుంటేనే, ప్రకృతి సంబంధమైన విషయాలు చెప్తుంటే మీకు అర్థం కానప్పుడు ఇంకేం విషయాలు అర్థమవుతాయి. స్తోత్రం. వాడికి ఏం జరుగుతుంది ఇక్కడ రాయబడిన మాటలో కొద్ది జాగ్రత్తగా 2 రకాల విశ్వాసాల గురించి అక్కడ రాయబడింది. ఏంటవి? మీరు మోషేను కానీ నమ్మితే నన్ను నమ్ముతారు, అంటే మోషేను నమ్మకపోతే నన్ను నమ్మలేరు. అంటే దాని అర్థం ఏంటి? ఈ మాట అర్థం చేసుకోవడానికి నేను ఇంతకుముందు కూడా ఒక మాట మీకు గుర్తు చేశాను. ఇంతకుముందు ఎపిసోడ్లో 2వ అధ్యాయం 22వ వచనంలో ఆయన మృతుల్లోండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పానని ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకొని, ఇంపార్టెంట్ మాట తర్వాత, లేఖనమును యేసు చెప్పిన మాటను నమ్మిరి. చూడండి, లేఖనము అనగా మోషే చెప్పింది, యేసు మాట అది కూడా లేఖనమే. అనగా మోషే చెప్పింది ప్లస్ యేసు చెప్పింది నమ్మడం. మోషే చెప్పింది ఆయన ఒక్కడు చెప్పింది మాత్రమే నమ్మడం అని కాదు. మోషే ప్లస్ ప్రవక్తలు ప్లస్ ప్రభు, పూర్వీకుడు ప్లస్ ప్రవక్తలు ప్లస్ ప్రభువు చెప్పినవి నమ్మిన ఎడల, స్తోత్రం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను మరలా చదువుతున్నాను, అతడు నన్ను గురించి రాసిన కాబట్టి, అనగా మోషే అనేటువంటి ఆయన
నా విషయమై నిందన భరించాడు, నా విషయమై రాశాడు. నా విషయమై రాశాడంటే ఏం రాశాడు? చాలా విషయాలు రాశాడు, అన్నీ మనం చెప్పుకునే సమయం లేదు. వాటిలో ఒక విషయం చెప్పాడు, నా వంటి వేరొక ప్రవక్తని పుట్టించే అవకాశం ఉంది. అవకాశం ఉందని కాదు, పుట్టిస్తే పుట్టిస్తాడు, లేక లేదండి ఏమో మరి నాకు ఇలా అనిపించిందని కాదు. స్తోత్రం. తర్వాత రాయబడిన మాటలు 47వ వచనం, మీరు అతని లేఖనములను, అతని లేఖనములు అంటే ధర్మశాస్త్రం, చరిత్ర, పద్యభాగం, ప్రవక్తల పుస్తకాలు, నమ్మని ఎడల నా మాటలు ఎలాగూ నమ్ముదురు. స్తోత్రం. హల్లెలూయా. అనగా లేఖనాలు నమ్మినవాడు, అబ్రహాము కుమారుడని చెప్పుకున్నవాడు అబ్రహాము చేసిన పనులు చేయాలి. కానీ మీరు చేసే పనులు అపవాది చేసే పనులాగా ఉన్నాయి అని యేసు ప్రభు యోహాను సువార్త 8వ అధ్యాయంలో వాళ్ళని ఖండించాడు. మీరు లేఖనములను నమ్మని ఎడల నా మాటలు ఎలాగో నమ్ముదురు. క్వశ్చన్, ప్రశ్నతో ముగించబడింది ఇది అధ్యాయం. స్తోత్రం. ఆ 38 సంవత్సరాల రోగికి బాగవుతుందో లేదో అనేటువంటి అభిప్రాయము చాలామందికి ఏర్పడి ఉండొచ్చు. కానీ ఇవన్నీ కాదు, కానీ లేఖనాలను నమ్మడం గురించి యేసు ప్రభు మాట్లాడాడు. స్తోత్రం. హల్లెలూయా. అనగా దాని అర్థం ఏంటంటే నిండైన విశ్వాసం కలుగుతుంది. ఒక నార్మల్, ఒక సాధారణమైన నమ్మకం నుంచి మరింత ఎక్కువైన నమ్మకంలోకి, వ్యవస్థ చూపించిన నమ్మకంలోంచి వ్యక్తి మీద నమ్మకం. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మీద ఉన్న నమ్మకం, దేవుని మీద నమ్మకం పోయిందనే కాదు, ఇప్పుడు దేవుని కుమారుని మీద నమ్మకం. స్తోత్రం. అనగా విశ్వాసము నుంచి మరింత అధికమైన విశ్వాసం, మహిమ నుండి అధికమైన మహిమ, బలము నుండి అధికమైన బలం అన్నట్టుగా విశ్వాసము నుంచి అధికమైన విశ్వాసం. దయచేసి తలలోంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీకు వందనాలు. మీరు మాకు వినిపించిన మాటల కొరకే మీకు వందనాలు చేస్తాం ప్రభువా. మీ సన్నిధికి వస్తున్నాం. ఈ మాటలు విన్నవారి కొరకే మీకు వందనాలు. వినడం వల్ల ఆశీర్వాదాల గురించి మీరు మాకు తెలియజేశారు. వారికి నిత్య జీవం దొరుకుతుందని, వారికి నడిపింపు దొరుకుతుందని, వారికి నిండైన విశ్వాసం దొరుకుతుందని, అనగా సంపూర్ణమైన పరిపూర్ణమైన విశ్వాసం దొరుకుతుందని యేసు నామములోనే ప్రార్థించి అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.